అప్డేట్ ఇక పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ తో. అక్కడ ఉన్నటువంటి రద్దీకి సంబంధించి వాట్ యు భాస్కర్? సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్లే వాహనాలతో 65 నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా వాహనాల రద్దీతో నిండిపోయింది. ప్రస్తుతం వాహనాలన్నీ కూడా నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటి కదులుతున్న పరిస్థితి ఉంది. గడిచిన 48 గంటల్లో ఈ వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటు టోల్ ప్లాజా నిర్వాహకులు కావచ్చు, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకున్న అందుతున్న సమాచారం ప్రకారం 1,70,000 వాహనాలు గడిచిన 48 గంటలుగా టోల్ ప్లాజాను దాటుకొని వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సంక్రాంతి పండుగను తమ సొంత ఊళ్ళో జరుపుకోవడానికి హైదరాబాద్ నగరాన్ని విడిచి పల్లెలకు జనమంతా కూడా బాటపట్టిన నేపథ్యంలో వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు 1,70,000 వాహనాలు, మరొక 40,000 వాహనాలు ఈరోజు సాయంత్రం వరకు టోల్ ప్లాజాను దాటుకొని వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు టోల్ నిర్వాహకులు కావచ్చు, పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా యాదాద్రి జోన్ నుండి అంటే పంతంగి టోల్ ప్లాజాను దాటుకొని భారీగా వాహనాలు వెళ్లే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఏపీ వైపు కావచ్చు, ఇటు ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వెళ్లే వాహనాలన్నీ కూడా కంపల్సరీగా ఈ పంతంగి టోల్ ప్లాజాను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వాహనాల రద్దీ పంతంగి టోల్ ప్లాజా వరకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ యాదాద్రి జోన్ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా 400 మంది పోలీసులు రోడ్డుపైనే ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలీసుల్ని మోహరించారు. దాని తర్వాత రోడ్డు ప్రమాదాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను రెగ్యులేట్ చేస్తూ వెనుకకు నెమ్మదిగా పంపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు టోల్ ప్లాజాల వద్ద గతంలో భారీగా వాహనాలు జామ్ అయ్యేవి, ఫాస్టాగ్ స్కాన్ అవ్వడానికి సమయం పట్టింది. కానీ ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా, సాంకేతిక సంబంధమైన ఇబ్బందులు తలెత్తకుండా అయితే జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు యాదాద్రి జిల్లా పోలీసులు కావచ్చు, ఇటు నల్గొండ, సూర్యాపేట జిల్లా పోలీసులు అంతా కూడా అప్రమత్తమయ్యారు. రోడ్లపైనే ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే డివైడర్స్ కావచ్చు, యూటర్న్ కావచ్చు, లెఫ్ట్ టర్న్ కావచ్చు, వీటి చోట ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. భారీ వాహనాలు హైవే వెంట కూడా వెళ్తాయి. కాబట్టి భారీ వాహనాలు వెళ్లే సమయంలో కూడా ట్రాఫిక్ జామ్ ఓవర్టేక్ చేసే సమయంలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హైవే వెంట ఎప్పుడైనా భారీ వాహనాలు నెమ్మదిగా కలుతున్న సందర్భంలో వాటిని పూర్తిగా పక్కకు ఉంచి కొద్ది హోల్డ్ చేసే ఏర్పాట్లు కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తంగా హైదరాబాద్ నుంచి పల్లెలకు సంక్రాంతి పండుగను పల్లెల్లో జరుపుకొని వెళ్లే వారంతా కూడా సజావుగా ప్రశాంతంగా వెళ్ళి తిరిగి మళ్ళీ హైదరాబాద్కు చేరుకునే విధంగా ఒక సమన్వయంతో అయితే పోలీసులు పనిచేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది.